కల్లాసే కల్లాసే మమని ఏదన్నా కల్లాసే కల్లాది బతికే కల్లాసే కల్లాస్. సో అది మ్యాజికల్ ఉండే కదా సెషన్. ఇట్ వాజ్ లైక్ యూ రిమెంబర్ ఒకసారి నువ్వు నేను మీ ఫ్లాట్లో కూర్చొని తాగుతుండే అప్పుడు బంజారాహిల్స్లో ఫ్లాట్లో. ఐ థింక్ నీ బర్త్డేకి వచ్చినాం అనుకుంటారా. మనోడు అది ఆ సినిమాది ఒక పాట పాడిండు, అతిశయ పరిణానంద. అట్లాంటి సెషన్ రాదు. దట్ వాజ్ నాకు అదే ఆ రోజు అదే. ఆయనతో అన్ని సెషన్లు అట్లనే ఉంటాయి కానీ ఆయన ఆ మూడ్లోకి రావడమే చాలా ఏమంటారు, ఇట్ టేక్స్ టైమ్. బట్ వెన్ హీస్ ఇన్ హిస్ ఎలిమెంట్ హీస్ లైక్ ఏదో ఒక కొత్త ఒక వైబ్ తీసుకొచ్చిండు అసలు. అది నాకు మస్తు అనిపించింది. అండ్ ఆయన వాడే మెటఫర్స్ కూడా అంటే విప్లవం అంటే విప్లవం రాస్తాడు, లేకపోతే లైక్ నీకు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇక మనం ఏది అడిగితే అది ఇక ఏది అడిగితే అది రెడీగా ఉంటాయి ఆయనకి. ఇట్లా ఫ్లడ్ గేట్ ఎత్తితే ఇక నీళ్ళు వచ్చినట్టే ఇక బేసికలీ. జిందగీ షేర్ ఆటో లెక్క ఉంటుంది సోడు బ్రదర్, లేకపోతే ఇటుక బట్టీలో రొట్టె అయ్యింది అనుకుంటా ఇట్లా. అండ్ నాకు ఈ రాహి పాట కూడా చాలా బాగా రాసింది అనిపించింది నాకు. అండ్ నాకు ఇంకో ఫేవరెట్ సాంగ్ ఉంది, అది తొందరగా రిలీజ్ చేస్తాం. ఈస్ గుడ్, ఈస్ డెఫినెట్లీ గుడ్. కాసల శ్యామ్ హస్ డన్ ఫ్యాంటాస్టిక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మీ డిఓపి సంగతి చెప్పరా. డిఓపి అదే లూజర్, నువ్వు కలిసినట్టు లూజర్ వెబ్ సిరీస్. బేసికలీ లూజర్ వెబ్ సిరీస్ మనకి చెప్పరా ఏదో అనబోయారు. అదే డిఓపి లూజర్ అంటే ఆయన ఎందుకు అట్లా మాటలు అంటారు, వేడి వేడి లైట్లు ముఖం మీద పెట్టిండా ఏంది అని. లేదు వేడి వేడిగా ఏం పెట్టలే, ఆయన ఏదో కొత్త స్కీమ్. సో ఈ ఫిలింలో బేసికలీ నువ్వు ఎక్కడ చూసినా బ్లూ కనిపించదురా. ఎందుకట్లాగా ఆయన హీ వాజ్ లైక్ ఈ సినిమాలో మనం బ్లూ వాడొద్దు. సో హీ ఈస్ టు మేక్ షూర్ దట్ బ్లూ అనే ప్యాలెట్ ఏదో ప్యాలెట్ వీళ్ళు ఇతను అశ్విన్ అండ్ వీ హ్యాడ్ అన్ అమేజింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ కాల్డ్ పూర్ణిమ మ్యామ్, పూర్ణిమ రామస్వామి. షీఈస్ అ నేషనల్ అవార్డ్ విన్నర్ అనమాట. వీళ్ళు ముగ్గురు కూర్చొని ఏదో ప్యాలెట్ ఏదో సెట్ చేసి వీళ్ళు సెట్ లైక్ బ్లూస్ వద్దు, మనం ఏదైనా ఎనీ అదర్ కలర్ అపార్ట్ ఫ్రమ్ బ్లూస్. మ్యూజిక్ లో కూడా అదే చేసారా, బ్లూస్ వాడకుండా ఓన్లీ రాక్ హెవీ మెటల్ హ్యూ ఇట్లాంటి సాచురేషన్ ఇట్లాంటివి అన్ని వాడారు బేసికలీ. అదే ఏదో నేను ఏంది దరిద్రపు జోక్ అంటే నువ్వు దాన్ని ఎక్స్టెండ్ కూడా చేస్తున్నావురా. సరే నీ ఇట్లనే ఉంటుంది, 14 ఏళ్ళది వస్తాను అది ఎట్లుంటుంది. దీంట్లో ఈ అమ్మాయి ఫైట్స్ బాగా చేసింది ఈమె కదా. షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. యా ఈసారి కొంచెం డ్యాన్స్ కొంచెం ఎక్కువనే కష్టపడాల్సి వచ్చింది. ఎవరు చేపించారు డాన్సులు? విజయ్ పొలాకి మాస్టర్ అని వచ్చాడు మనకు ఓంబిం బుష్కి వచ్చాడు. అండ్ అతను అదే మన పుష్ప కూడా చేసి పుష్ప 2 చాలా చిల్, ఆయన మంచి చిల్ క్యాండిడేట్, ఆయన వెరీ హార్డ్ వర్కింగ్ అయ్యి. సో ఇదంతా మనోడి క్రియేషన్ బేసికలీ. 3 డేస్లో మొత్తం సాంగ్ చేసినాం, బాగా వచ్చింది. అండ్ ఫస్ట్ టైం జీవన్కి విగ్ పెట్టించినారు. నేను ఈ సినిమాలో ఏదైనా అచీవ్మెంట్ అంటే నాది విగ్ పెట్టించిన నేను జీవన్కి. ఎందుకురా అంటే జీవను బేసికలీ ఇప్పుడు మన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి నిద్ర లేపిన జీవన్ ఎట్లుంటాడంటే ఫస్ట్ నీకు గుండె గుర్తు వస్తుందిరా. అవును కదా, గుండు లేకపోతే ఈ కొర్ర మిసాలు ఒకటి, లేకుంటే అరుపులు లేకపోతే దెబ్బలు గిచ్చుడు, ఇవే గుర్తొస్తాయి నీకు. లేకపోతే స్టేజ్ ఎక్కిన తర్వాత భీమవరం వస్తుంది సడన్ గా. స్టేజ్ దిగిన తర్వాత మొత్తం స్టేజ్ కింద బాలనగర్, స్టేజ్ ఎక్కినాక భీమవరం బేసికలీ. సో మనోడిని నాకు ఎందుకో కొత్తగా చూడాలనిపించింది నాకు. అండ్ ఫస్ట్ టైం మనోడు మేకప్ కూడా వేసుకున్నాడు. ఎప్పుడు మేకప్ వేసుకోవాలంట నాకు తెలియదు. మేకప్ ఆయనకి డబుల్ అవుతుంది కదా మొత్తం గుండె అంతే. రైట్ సాగొడతాడు ఇప్పుడు. ఏం రాహుల్ గురించి ఏమేమి మాట్లాడా గొంతు కూడా ఎట్లా మాట్లాడు చేయలేము, అది మిమిక్రీ అది చేస్తే బొమ్మాలి రవిశంకర్ వాళ్ళే చేయాలి. రైట్. సో మనోడికి విగ్గు పెట్టించిన నాకు చాలా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది. మనోడు చూడగానే అది చూసి ఇంకో 2-3 సినిమాల్లో మనోడు కూడా పెట్టించుకోండి, మళ్ళీ వేరే లేదు కానీ సపరేట్గా విగ్గు పెట్టి కింద మంచిగా కొటేషన్స్ గూగుల్ ఎత్తేసి రాసి పెట్టి ఇన్స్టాగ్రామ్లో. సో ఇంట్రెస్టింగ్ స్టఫ్ బేసిక్లీ. ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్? వీడు విష్ణు ఉన్నాడు రా, విష్ణు మోహన్. ఏం చేస్తుండు పొట్టి పాడుకోవడం వాడా వాడు కేటీగాడు చేసిన కామెడీ దీంట్లో మస్తు ఉండేవాడు. కృష్ణతేజ ఇస్ దేర్ అండ్ దిస్ ఫెలో ఇస్ దేర్. విష్ణుగాడు వాడిది 1-liners బాగా, వాడు యూజువల్ 1-liners. వాడు బాగా ఈ బాటెడ్ కిల్లర్ తీసుకొచ్చి. అండ్ అఫ్కోర్స్ వీ హ్యావ్ మురళీధర్ గౌడ్ గారు. దట్ మ్యాన్ ఇస్ అగైన్ డన్ స్పెక్టాక్యులర్ వర్క్. అండ్ రఘుబాబు సారు. తర్వాత వీ హ్యావ్ అన్ అమేజింగ్ ఆన్సెంబుల్ ఫీమేల్ కాస్ట్ ఆల్సో. సడన్గా పేర్లు గుర్తొస్తలేవు.
అండ్ ది ఓజీ బ్రహ్మానందం గారు ఇస్ దేర్. ఆయనతోటి భలే ఉండే అంటే. బట్ ఐ థింక్ జాతిరత్నాల తర్వాత ఇట్లా ఎదురు బెదురుగా నిల్చొని ఆయనతోటి చేయడము మంచి సరియల్ ఫీలింగ్ అనమాట అది. దర్శి చాలామంది అంటారా నీ సినిమాల్లో నీ స్థాయి కంటే ఫీమేల్ క్యారెక్టర్ స్థాయిని బాగా పెంచిస్తావా, అది నిజమారా? అట్లేం లేదురా, అది జస్ట్ చాలా యాదృచ్ఛికంగా వస్తుంది. అంటే మనం దాన్ని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నెట్ చేసినావు, యూ చూజ్ అ స్క్రిప్ట్ విచ్ ఆర్ వెరీ బ్యాలెన్స్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే నా సంగతి కాదరా, నిన్ను అడుగుతున్నా. నేనే పెద్ద ప్లాన్ ఏం లేదు. సేవ్ ద టైగర్స్, బలగము, దాంట్లో ఎవ్రీబడి గెట్స్ దేర్ అంటే మోర్ దెన్ దేర్ డ్యూ, దే గెట్ అ లిటిల్ మోర్ దెన్ యూ. అరే అట్లా ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ పార్ట్స్ ఆర్ దేర్ పర్ఫార్మెన్సెస్. అది ప్యూర్లీ నేను అది సబ్ కాన్షియస్లీ నేను చూజ్ చేసుకుంటానేమో, నాకు తెలియదేమో కానీ. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ వెన్ ఎవర్ దెర్ ఆర్ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్, ఐ థింక్ ఫిల్మ్స్ ఎందుకో మనకి చూడడానికి నచ్చుతాయి అనిపిస్తుంది నాకు. అంటే అదొక లైక్ అంటే ఇస్ ఇట్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ వేర్ నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటావు అన్నది? ఇస్ దట్ లైక్ అ కాన్షియస్ డెసిషన్ టు షో ఇట్ ఇన్ యువర్ ఫిల్మ్స్ ఆర్? అంటే నాకైతే అదే కనిపిస్తుంది రా ఈ పోస్టర్లో. హ్యావింగ్ నోన్ యూ బోత్ పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ, ఐ కెన్ సే దట్ నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటావు అన్నది. అంత అరే ప్లీజ్ రా, దిస్ ఇస్ వేర్ అట్లేం లేదురా. అది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద రైటర్స్. ఐ థింక్ మనం అంతకుమించి నేను అంతకేం లేదు. ఇట్స్ నాట్ అ కాన్షియస్ చాయిస్. మెనీ అ టైమ్స్ అది అవుతుంది, నేను చూజ్ చేసుకుంటా. సో లక్కీలీ ఐ హ్యాడ్ దీస్ పీపుల్ లైక్ తరుణ్ ఫర్ ఎగ్జాంపుల్, వాడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా హీ రైట్స్ బ్యూటిఫుల్ ఉమెన్ క్యారెక్టర్స్. ఆర్ ప్రదీప్ అద్వైతం ఫర్ సేవ్ ద టైగర్స్ అండ్ అశ్విన్ రామ్ ఆల్సో. అండ్ ఇంకా చాలా ఇట్లా మనం వర్క్ చేసిన చాలామంది రైటర్స్ అండ్ డైరెక్టర్స్ దే డూ రైట్. సో దిస్ నాట్ అ కాన్షియస్ చాయిస్, బట్ ఎవ్రీ టైమ్ యూ ఫీల్ వెన్ ద ఉమెన్స్ క్యారెక్టర్స్ అంటే బాగా రాస్తే ఐ ఫీల్ లైక్ మస్త్ అనిపిస్తుంది నాకు స్టోరీస్. ఐరన్ ఈస్ 2 men are sitting and talking about women's characters. అందుకనే మనం దాని గురించి మాట్లాడుకోకుండా, బట్ యుల్ ఫైండ్ ఇట్ లైక్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎనీ అదర్ rom-com వేర్ the man calls the cards. It is like also it's like two people coming together and the drama unfolds atla. ఓకే సరే, నువ్వు ఎట్లాగో నీ డేటింగ్ ప్రొఫైల్ గురించి చెప్తలేవు కాబట్టి, కానీ సినిమా రిలీజ్ డేట్ అని చెప్పరా? అరే దానికి జూలై 19th డార్లింగ్ సినిమా రిలీజ్ రా. మనం జూలై 18th చూద్దాం. ఏదో మన ఆర్టికల్ ఏదో చదివినా, నువ్వు ఏదో కొత్తగా ఏమన్నా ఏదో రాస్తున్నావు మళ్ళీ యూ బ్యాక్ టు రైటింగ్ అని విన్నా నేను. ఏమన్నా నిజమే అది? ఏది నీకు తెలియదు అన్నట్టు ఎందుకు చెప్తున్నావు? నీకే కదా నేను చెప్పింది కదా, నీతోనే కదా చేద్దామన్నది ప్లాన్. అదే దాని గురించి మళ్ళీ మాట్లాడదాంలే కానీ. బట్ ఇక్కడ అండి నాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో దర్శి ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అనిపిస్తాడు నిజంగా. కానీ నాకు తెలిసి 12-13 years తర్వాత ఈ ఎడిటెడ్ ఫుటేజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది. నీ ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ ఎదురా లైక్ ద ఫస్ట్ థింగ్ అంటే సైన్మా అదే V6 షార్ట్ ఫిల్మ్ ది V6 లో పిలిచి మమ్మల్ని ఎర్ర కండువా వేసుకొని, అది కండువా కాదు నా టవల్, అది టవల్ కంట తుడుచుకోవడానికి తీసుకుపోయారు. అరే టవల్ అంటే కండువానే కదరా? కాదురా, తువాలు వేరే కండువా వేరే. తువాల్ అనేది బేసికలీ ఇంగ్లీష్ పదమే కదరా? కాదురా, అంటే సన్మాన సభలో నీకు గప్పేది కండువారా? నువ్వు స్నానం చేసిన తర్వాత నువ్వు కట్టుకునేది తువ్వాలరా? అరే టవల్ తువాలు ఒకటే కదరా? నువ్వు బేర్ బేసిక్స్ లాగా పోతే ఇట్స్ అ పీస్ ఆఫ్ క్లాత్. అరే అది మెడ చుట్టేసుకుని ఇప్పుడు సన్మానం చేసేది షాలు అవుతుంది కదరా? అది కండు ఎట్లయితుంది? కండువాగా పిర్రని అంటారు కదరా? అవునరా, ఇప్పుడు కండుతో ఇప్పుడు నేనేమన్నా కండువతో తుడుచుకుంటావా లేదా అడిగిన. సరేరా సార్, కండు వేసుకొని వచ్చినా అన్న నేను దానికి. అది తువ్వాలు, నేను దాన్ని తువ్వాలుగా వాడుకుంటుండే, సరేనా? అదే ఆ సిచ్యువేషన్లో నేను మర్చిపోయాను అది ఒంటి మీద ఉందని, అది ఎట్లనే వేసుకొని పోయినా నేను. అంటే అది చాలా సింబాలిక్ ఏదన్నా చెప్పడానికి ట్రై చేసిన. అంటే ఇప్పుడు వైట్ షర్ట్ మీద ఎర్ర తువాలు, అది పింక్. ఆ టీవీ కలర్ గ్రేడింగ్ చేసినందుకు ఆ దరిద్రపు కలర్ గ్రేడింగ్ అది రెడ్ అయింది. అది అచ్చా పింక్ తువాలు వేసుకొని పోయినావు బేసికలీ. అది ఏం చెప్తాం అనుకుంటారు? ఎందుకు ఇంత డైరెక్ట్గా చెప్పచ్చు కదా? లేదురా, అదే నేను ఏమనుకుంటున్నా అంటే ఆ ఇంటర్వ్యూ నుంచి ఈ ఇంటర్వ్యూకి ఇట్లా కండువా పోయి క్యాప్ వచ్చిందిరా, అంతే ట్రాన్స్ఫర్మేషన్, ఇంకేం లేదు. గుడ్. ఇది కొత్త లుక్ దేనికి అంటే కొంచెం మీ హ్యాట్ తీసి మొన్న కొడుకుకి పుట్టెంట్రికలు గుండె గీకిచ్చినాము. ఇక వాడితో పాటు నేను కూడా గీకించుకున్నాను. ఓకే, తీస్తే ఘోరంగా ఉంటుంది అని చెప్పి తీస్తలేదు. అది బట్ నాకు నచ్చింది రా అసలు. లుకింగ్ రిఫ్రెషింగ్లీ న్యూ. ముద్దు పెట్టుకోవచ్చు అయితే. తీవి పెట్టుకుంటా
బట్ థ్యాంక్స్ రా వచ్చినందుకు, థ్యాంక్స్ ఫర్ దిస్ వాజ్ గుడ్ టాకింగ్. థ్యాంక్స్ వచ్చినందుకు కాదు, అది క్యాబ్ ఛార్జీలు కట్టు నువ్వు. నేను దింపుతలేనా బండిలో. వీడియోకి హ్యాపీ ఎండింగ్ కావాలంటారు రాహుల్, ఏమన్నా చెప్తావా? లైక్ మంచి క్లైమాక్స్, లైక్ పీక్ మూమెంట్ క్లైమాక్స్ ఏదన్నా. వీడు వేసిన జోకుల్లా కాకుండా మీకు నేను ఐ కెన్ పర్సనలీ గ్యారంటీ దట్ ద ఫిల్మ్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్. సో July 19th రా, July 19th నాడు July మీ 19th. అభిమాన థియేటర్లలో తప్పకుండా పోయి ఈ ప్రియదర్శిని, ఆ నభా నటేష్ని చూడండి.